నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో భారీ మద్య కుంభకోణం ఏ విధంగా జరిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే అందులో నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని సిట్టు బృందం విచారిస్తుంటే మరి ముఖ్యంగా వాళ్ళైతే మాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయారని చెప్తున్నారు. అయితే వీళ్ళకి ఇలా కాదని చెప్పి నార్కో టెస్టులు చేయాలని చెప్పి సిట్టు బృందం తెలియజేసింది. అయితే ఇక తర్వాత వాళ్ళ పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా మనం ఒకటి ఇంకా వెలుగులోకి వచ్చింది ఏంటంటే ఐఐటి ఉద్యోగస్తులు కూడా విద్యార్థులు వెలుగులోకి వచ్చారు. దీంట్లో వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది, ఏం జరిగింది, తర్వాత ఈ కుంభకోణం ఏ విధంగా ఇంకా కొత్త పేర్లు వచ్చే అవకాశాలు ఇంకా ఉన్నాయా? అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ శాలిని, మన వీక్షకులు కూడా. సార్, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటికే సిటీ బృందం విచారిస్తుంది. ఇప్పటి వరకు ఉన్న నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విచారిస్తుంటే నాకు గుర్తులేదు, తెలియదు, మర్చిపోయానని చెప్తున్నారు. మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక నిజాలు చెప్తే ఇదే చివరి రోజు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే వీళ్ళు ఇట్లా నిజాలు చెప్పట్లేదని చెప్పి నార్కో టెస్టులు చేయాలని సిటీ బృందం వ్యాఖ్యానించింది. అయితే తర్వాత ఇంకో కొత్త వెలుగులోకి వస్తుంది ఏంటంటే ఐఐటి విద్యార్థులు అయితే ఇందులో వెలుగులోకి వస్తున్నాయి. వాళ్ళు అసలు ఏం చేశారంటే ఏం చెప్తారు సార్? అసలు ఏం జరుగుతుంది? అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం కొత్త పుంతలు తొక్కుతుందమ్మా. ఇది విచారణ అధికారులకు కూడా అనేక మలుపులు తిరుగుతాం, అంటే వాళ్ళకు కూడా చాలా క్లిష్టతరంగా మారింది. మీరు చెప్పారు చూసారా, అసలు మేము కనుక ఇందులో వాస్తవాలు చెబితే ఇదే మా ఆఖరి రోజు అని చెప్తున్నారంటే వెనకాలండ పెద్ద బాస్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. అంటే రాజశేఖర్ రెడ్డి కేశిరెడ్డి, ఈయన శ్రీపత్పల్లి అనే చిల్పూర్ మండలం, జనగాం జిల్లా, కొత్త జనగాం జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను. వీళ్ళకి 30 ఏళ్ల క్రితం కృష్ణానగర్లో ఒక చిన్న కిరాణా దుకాణం. వీళ్ళ ఫాదరు ఉపేందర్ రెడ్డి. వీళ్ళు 20 సంవత్సరాల క్రితం వరకు కూడా ఐరన్ అండ్ స్టీల్ బిజినెస్ చేశాడు ఉపేందర్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇతను అప్పుడు ఇంజనీరింగ్ అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మేనగోడల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇక అతను ఇక్కడికి వస్తే చంపేస్తారనే ఒక భయంతో అతను ఇక్కడికి కూడా రాలేదు. కొంతకాలం తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అమెరికా వెళ్ళినా వీళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఎందుకంటే మేనత్తకి అల్లుడే. అప్పటికి కొంత 2 కుటుంబాల మధ్యలో ఉద్రిక్తలు తగ్గినాయి. అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే కేశిరెడ్డి అనే వ్యక్తి వాళ్ళ A1గా ఉండి వాళ్ళ కుటుంబ సభ్యురాలని వివాహం చేసుకున్నా కూడా తనకి గనక ఈ విషయాలు బయటికి పొక్కితే నాకు అది ఆఖరి రోజు అని చెప్తున్నాడంటే కుటుంబ బాంధవ్యాలు కూడా అక్కడ పనిచేయట్లేదు. అతను ఈ మొత్తం వ్యవహారాన్ని కింగ్ పిన్ అని చెప్పాలి. ఎంత పకడ్బందీగా దీన్ని నిర్వహించాడంటే తనకున్న తెలివితేటలన్నిటినీ కూడా ఉపయోగించి ఇవాళ కూడా బయటికి పూర్తిగా బయటపడనంత పకడ్బందీగా చేశాడంటే ఎంత ప్లానింగ్ ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు నిరంజన్ రెడ్డి మాజీ ఐఏఎస్, జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయంలో పనిచేసిన కార్యదర్శి, కృష్ణమోహన్ రెడ్డి OST, వీళ్ళిద్దరు కూడా కృష్ణమోహన్ రెడ్డి కూడా IAS క్యాడర్ మనిషి. వీళ్ళిద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయాలు మాత్రం బయటికి చెప్పలేదు. కానీ ఇప్పుడు సిట్ అధికారులు ఈ విచారణలో మొత్తంలో అసలు ఈ పాలసీని ఎలా రూపొందించారు, ఎలా అమలు చేశారు, ఎలా డిస్టిలరీస్ దగ్గర నుంచి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది, అందుకు ప్రాతిపాదిక ఏంటి, ఎలాంటి కేసు మీద ఎంతంత, అంటే ఈ లిక్కర్లో ఏ బ్రాండ్ల మీద, అంటే ఇవన్నీ కూడా సొంత బ్రాండ్లే, వీళ్ళు లోకల్గా తయారు చేసి ఎంతెంత కమిషన్లు తీసుకున్నారు, ఆ డబ్బులు ఎలా రూటింగ్ చేశారు, ఎక్కడ దాశారు, ఎట్లా ఏ కంపెనీల్లో చేశారు అనేది పూర్తి అవగాహన వచ్చేసింది. అంటే దీని అంతిమ లబ్ధిదారు ఎవరని కూడా వాళ్ళకి అవగాహన వచ్చేసింది. తర్వాత ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇందులో IIT చదివిన వ్యక్తులు కూడా, పవన్ అనే వ్యక్తి ఉన్నాడు కదా, అతను మద్రాస్ IITలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివాడు. అతన్ని మొట్టమొదటగా ఇందులోకి దించిన తర్వాత అతను ఏంటంటే ఇతనికి పరిచయం కేశిరెడ్డికి పరిచయం అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నాకేదన్నా, అప్పటికే ఇతను IT సలహాదారుగా ఉన్నాడు కదా, అతను ఏమనుకున్నాడంటే ఏదన్నా ఐటీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైనా ఇప్పిస్తాడన్న ఆశతో అడిగాడు. ఇతను ఏమనుకున్నాడంటే ఈ IT ప్రాజెక్టులు వీటితో వచ్చేది ఏంటి, ఇది చాలా మెయిన్ కుంభకోణం, అసలు రాష్ట్ర ప్రభుత్వంలోనూ ముఖ్యమంత్రికి బాగా ఆదాయం చేకూర్చేది, అందులో పాటు ఎవరైతే ఇందులో పనిచేస్తారో వాళ్ళకు కూడా ఈ
ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. సో కిరణ్ కుమార్ రెడ్డి అని, ఈశ్వర్ అని వీళ్ళంతా ఐఐటి స్టూడెంట్సే వీళ్ళందరూ కూడా. తర్వాత ఇతర ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఏదన్నా సహాయం అడుగుతారో వాళ్ళందరినీ ఇందులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఈ డబ్బుని క్రమ పద్ధతిలో వసూలు చేయటం, వాటిని ఒక గమ్యస్థానాలకి చేరటం, తర్వాత ఎక్కడ ఎంతెంత కమిషన్లు వస్తున్నాయి, ఎంత సేల్స్ అవుతున్నాయి, తర్వాత ఏ బేవరేజెస్ నుంచి మనకి కిక్ బ్యాక్స్ ఎంత రావాలి, వాళ్ళకి ఎంత వెళ్ళాలి, ఇవి తర్వాత ఏ బ్రాండ్లకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఎంత కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేయటం అనేది చిన్న మాట కాదు. 99.7% రాక కూడా నగదు చలామణి అయింది. అంటే అంత మొత్తంలో నగదుని గ్రామ స్థాయి నుంచి దాన్ని అమరావతి వరకు తీసుకురావాలి. అంటే తాడేపల్లి ప్యాలెస్ రాక తీసుకురావాలి. మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడెక్కడికి పంపాలో మళ్ళీ అక్కడ పంపాలి. ఇది చిన్న విషయం కాదు, ఎక్కడా బయటపడకూడదు. 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఎక్కడ చెక్ పోస్టుల దగ్గర కానీ, లేకపోతే ఈ టోల్ గేట్ల దగ్గర కానీ ఇంకా ఎక్కడ కూడా ఈ వీటిని దాడి చేసి పట్టుకోకుండా వాళ్ళు మేనేజ్ చేయగలిగారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా తాడేపల్లి ప్యాలెస్కి కూడా కంటైనర్లు వెళ్ళి అని కూడా అన్నప్పుడు అవి ఫర్నిచర్ అని అదని ఇదని. తర్వాత ఇంకోటి ఏంటంటే అవి కూడా ప్రోటోకాల్ని అంటే అధిగమించి వెళ్ళినాయి. అసలు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళాలంటే మినిస్టర్లకు కూడా వీలు కాదు. ఈవెన్ చిరంజీవి లాంటి హీరోలు కూడా ఎక్కడో దింపి నడిపించి తీసుకెళ్లారు. అలాంటి కంటైనర్లే అక్కడికి వెళ్ళిపోయినాయి అంటే అవి వాళ్ళకి సంబంధించిన చాలా ముఖ్యమైన పని మీద వచ్చిందనేది అర్థమవుతుంది. అయితే ఈ రాజ్ కేశిరెడ్డి ఈ ఐఐటి మీరు అడిగారు, ఐఐటి పిల్లలు కూడా ఇందులో ఉన్నారని. చాలామంది ఉన్నారు. ఇప్పటికే దాదాపు 10 మంది దాకా బయటపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి అనే ఒక వ్యక్తి, అతను ఖరగ్పూర్ ఐఐటిలో చదివి ఖరగ్పూర్ ఐఐటి పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళి తను ఏదో పెద్ద ఇందులో కుంభకోణంలో ఉన్నాడు. అతను చాలా డబ్బు హ్యాండిల్ చేస్తూ నాకు చాలా కంపెనీలు కార్యకలాపాలు ఉన్నాయి, 8 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి, నేను ఇంత టర్న్ ఓవర్ చేస్తున్నాను అంత టర్న్ ఓవర్ చేస్తున్నాను అని అక్కడ పెద్ద బిల్డప్ ఇచ్చేసుకుని, అంటే తను ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్గా తర్వాత అక్కడ 10 లక్షల రూపాయలు పూర్వ విద్యార్థుల సంఘానికి విరాళం ప్రకటించాడంటే అతను ఎంత డబ్బులు అప్పటికే కమాయించాడనేది సంపాదించాడో అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇది ఎప్పుడైతే అతను అక్కడ చెప్పాడో అతన్ని చాలామంది వెంటబడ్డారు. మాకు ఆంధ్రప్రదేశ్లో కానీ మీ కంపెనీల్లో అక్కడ ఇక్కడ మాకు ఏమన్నా ప్రాజెక్టులు ఇప్పించండి, ఉద్యోగాలు ఇప్పించమని. అట్లాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ అతను తీసుకొచ్చేసి ఈ ఊబిలోకి దింపారు. ఈ ఊబిలోకి దింపినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం అనుకున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత అర్థమైంది ఇది మొత్తం పెద్ద భారీ కుంభకోణం. అయితే మనకేంటిలే డబ్బులు అయితే వచ్చేస్తున్నాయి కదా, మనం అంతకన్నా పెద్దవాళ్ళు పైన ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు, మనం క్యారియర్స్గానే పనిచేశారు. వీళ్ళంతా డబ్బుని ట్రాన్స్పోర్టేషన్ చేయటంలో ఎక్కడికక్కడ గమ్యస్థానాలు చేర్చడం, గమ్యస్థానాల నుంచి మళ్ళీ ఇతర ఏజెంట్ల ద్వారా రకరకాల నిర్దేశిత ప్రదేశాలకి చేర్చడంలో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఈ పెద్ద నాయకులు A1గా ఉన్న కేశిరెడ్డి, రాజు వీళ్ళు చెప్పకపోయినా ఈ ఐఐటి బ్యాచ్ చెప్పేస్తున్నారు ఎక్కడెక్కడ ఏం జరిగింది. తర్వాత తాడేపల్లి దగ్గరే ఒక అపార్ట్మెంట్ తీసుకోవటం, ఆ అపార్ట్మెంట్లో భారీగా డబ్బులు బాక్సుల్లో తీసుకొచ్చి కార్టాన్స్లో నిల్వ చేయటం, ఆ నిల్వ చేసిన వాటికి అతను పవన్ అనే అతను ఒక గార్డుగా ఉంచడం, అతనే దాన్ని కర్త. అతను మళ్ళీ ఎవరెవరైతే కేశిరెడ్డి పంపిన వాళ్ళని డబ్బులు ఇవ్వాలి, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక పాత్ర వహించారు. అంటే ఈ డబ్బుల్ని ఎలా రూటింగ్ చేయాలి, ఎవరి ద్వారా చేయాలనేది ఎవరెవరికి చెప్తే వాళ్ళకి అతను అందజేశాడు. కొంత ఎన్నికల దీనికి ఖర్చులకు వాడామని చెప్పారు. తర్వాత విదేశాలకు ఎట్లెట్లా పంపించారనేది వీళ్ళంతా చెప్పారు. ఇది మీరు అన్నట్టు ఇది కొత్త కోణం. ఇప్పుడు వీళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పమని భీష్మించి కూర్చుంటే ఇప్పుడు వీళ్ళ మీద నార్కో టెస్టులు చేయటానికి కూడా ఉన్నతాధికారులతో సంప్రదించి హైకోర్టులో పిటిషన్ వేసి పర్మిషన్ తీసుకోవటానికి పాలిగ్రాఫ్ టెస్టులు, బ్రెయిన్ మ్యాపింగు, ఇవన్నీ కూడా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. అంటే ఈ వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెబుతున్నది కనుక అబద్ధం అయితే బీపీలోను వీటిలో తెలిసిపోతుంది ఈ పెడతారనమాట. మనకి ఈసీజీ తీసినప్పుడు ఎలా అయితే పెట్టేస్తారో అలాంటి ఎలక్ట్రోమాగ్నిఫైయర్స్ లాంటివి పెడతారనమాట బ్రెయిన్కి, కీలకమైన ప్రదేశాలన్నింటిలోనూ. ఎప్పుడైతే వీళ్ళు అబద్ధం చెబుతున్నారో ఆ పాలిగ్రాఫ్ టెస్ట్లో తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు చెప్పేది అబద్ధమా కాదా అనేది ఈ టెక్నికల్గా
తీసుకోవాల్సిందే తప్ప వీళ్ళని ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఒత్తిడి తెస్తే నన్ను మానసికంగా హింసిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేస్తున్నాడు. అట్లా రాజకేశిరెడ్డి అయితేనేమో కేశిరెడ్డి నేను బతకము, తర్వాత నిరంజన్ రెడ్డి అదే చెబుతున్నాడు, కృష్ణమోహన్ రెడ్డి అదే చెబుతున్నాడు. దీంట్లో దాదాపు 90 మంది దాకా కూడా ఈ నిందితులు తేలారు. మీరు అన్నట్టు రోజు రోజుకి పెరుగుతున్నారు. ఈ ఐఐటి బ్యాచ్ వాళ్ళని తీసుకురావటం అనేది స్టూడెంట్స్ని ఎవరైతే ఎంప్లాయ్మెంట్ కోసం చూస్తున్నారో లేకపోతే చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుని వాళ్ళు ఇంకా పెరగాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళందరినీ ఈ ఊబిలోకి తీసుకొచ్చేసారు. ఈ ఊబిలో ఇట్లాంటి కాన్ఫిడెన్షియల్ పర్సన్స్ ఉండటం వల్లనే 5 సంవత్సరాల పాటు తర్వాత మేధస్సు కూడా ఉంది వాళ్ళకి. ఆ మేధస్సుని తప్పుడు మార్గాల్లో ఉపయోగించారు. అందువల్లే ఇది ఇంత పగడబందీగా అమలైంది. ఇప్పుడు చాలామంది అనుకుంటున్నది ఏంటంటే నిజంగా ఇంత నగదు చలామణి అవుతున్న ఇంత క్వాంటమ్ ఆఫ్ మనీ వేరే కళ్ళకి కనపడకుండా ఎలా ఇంతకాలం ఆంధ్రప్రదేశ్లోనూ ఇతర సార్లు తిరిగిందనేది. మరి ఇంత బ్రెయిన్స్ ఉన్నాయి దాని వెనకాల, ఐఐటి బ్రెయిన్స్. ఐఐటి వాళ్ళంటే మామూలు మేధావులు కాదు. అలాంటి వాళ్ళందరినీ రాజకేశిరెడ్డి ఇందులో ఇరికిచ్చాడు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తు కూడా అంధకారంలో పడిపోయింది. ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇంతమంది ఐఐటి లాంటి అత్యున్నతమైనటువంటి విద్యాలయాల్లో, విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉన్నారా అని. ఇప్పుడు ఈ కేసు బయటకి రావాలి అంటే ఈ నార్కో టెస్టులు, పాలీగ్రాఫ్ టెస్టులు, తర్వాత బ్రెయిన్ మ్యాపింగు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవి హైకోర్టు కూడా ఇస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణంలో నిందితులు అందరూ కూడా హై రేంజ్ మనుషులు. వాళ్ళ మీద దౌర్జన్యం అంటే కొంచెం ఏదన్నా ఒత్తిడి చేసి చెప్పించడానికి కూడా అనుకూలం లేని వ్యక్తులు కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ ద్వారానే తీసుకోవాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు పోలీస్ అధికారులకి ఈ కుంభకోణం అంశాలు తెలియదని కాదు, కానీ తెలుసు. కానీ వీళ్ళు ఏకీభవించట్లేదు కాబట్టి రేపు కోర్టులో ప్రూవ్ చేయలేకపోతామేమో అనే ఒక భయం కూడా అధికారుల్లో ఉంది. వీళ్ళకన్నా తెలివిగా వాళ్ళు ఇంట్రాగేషన్ ద్వారా కొంత చెప్పించగలిగారు, ఒక అవగాహనకు వచ్చారు. సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా మీరు ఇదిగో ఈ టైముల్లో ఇక్కడున్నారు, టెలిఫోనిక్ దీన్ని సెటిలైట్ ద్వారా ఏ ఫోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏ టవర్స్లో ఉన్నాయి, ఇలాంటి కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ కూడా వాళ్ళ ముందు పెట్టి కూడా ఇవి నిందితుల ముందు కూడా అడిగినప్పుడు వాళ్ళు మౌనం వహిస్తున్నారు. అంటే కాదనలేని పరిస్థితి. అట్లా అని ఒప్పుకోవటం లేదు. కాబట్టి ఇవన్నీ కోర్టులో ప్రూవ్ చేయటం కోసం కొంత సాంకేతికమైనటువంటి సాక్ష్యాల సేకరణకి వాళ్ళ సిట్ అధికారులు ముందుకు వెళ్తున్నారు. అంతిమ లబ్ధిదారు కూడా ఎవరనేది కూడా వాళ్ళకి ఒక అవగాహనకు అయితే వచ్చేసారు. వీళ్ళు కూడా కొంతమంది చెప్పారు కూడా, మేము ఇదిగో అక్కడ తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోనే మేము ఇది తీసుకున్నాము, వీళ్ళిద్దరూ ఎవరికి చెబితే వాళ్ళకని. రాజకేశిరెడ్డి ఐటీ సలహాదారుగా అమెరికా నుంచి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ బంధువుకి అది చెప్పే కదా, వాళ్ళ మేనత్ గారు అమ్మాయినే అతను చేసుకుంది. తర్వాత ఈ రాజకేశిరెడ్డి కోదాడ దగ్గర 700 ఎకరాల భూమి కూడా కొన్నాడని కూడా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ కోకాపేట దగ్గర అనేక విల్లాలు ఉన్నాయి. తర్వాత ల్యాంకో హిల్స్లో ఉన్నాయి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూరు, కొండాపూరు, ఇలాంటి సాట్ల ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో కూడా తెలియదని చెప్తున్నారు. ఎవరు రాజకేశిరెడ్డికి సంబంధించి అనేకం అంత ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఇతనే ఇంత కొన్నాడంటే ఇక అంతిమ లబ్ధిదారు అయిన ప్యాలెస్ యజమానికి ఎంత ఇల్లు ఉంటుంది అనేది ఎవరైనా ఊహించవచ్చు. అందులోనూ ప్రధాన ఆర్థిక వనరు ఇదే. కాబట్టి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇందులో అంతిమ లబ్ధిదారు కూడా అరెస్ట్ అయిన తర్వాత దీని కేసులో ఇంకా ఎంత లబ్ధి అంటే ఎంత మేరకి ఆర్థిక లావాదేవీలు జరిగిందనేది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. సార్, ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ పెద్దల నుంచి ప్రాణభయం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అసలు ఎలా చూడాలి సార్? అసలు భయపడిపోతున్నారు ఇప్పుడు. వాళ్ళు భయపడుతున్న మాట వాస్తవం. ఆయన పెద్ద ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అంతకుముందు ఇలాంటి హత్యల్లోనే స్కెచ్ చేసి అమలు చేశాడు కాబట్టి వీళ్ళు నోరు తెరవలేకపోతున్నారు. అందుకే ఈ టెస్టులు, ఈ నార్కో పాలిమర్ బ్రెయిన్ మ్యాపింగ్, ఇంకా ఏమన్నా కూడా అడ్వాన్స్డ్ టెస్టులు ఉంటే కూడా ఈవెన్ విదేశాల్లో ఉన్నా కూడా వాటిని కూడా తెప్పిస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద కుంభకోణంలో పూర్తి నిజాలు బయటకు రాకుండా రేపు వీళ్ళకి శిక్ష పడాలంటే సాంకేతికమైన సాక్ష్యాధారాలైనా ఖచ్చితంగా ఉండి తీరాలి. దానికి తోడు నగదు చలామణిగా వెళ్ళిన అనేక మనీ లాండరింగ్ కేసులకు సంబంధించిన ఈడీ ఎవిడెన్స్లు కూడా సంపాదిస్తున్నారు. ఆల్రెడీ ఆఫ్రికాలో 3 దేశాల్లో వీళ్ళ పెట్టుబడులకు సంబంధించి కొంత యాంకరింగ్ జరిగింది, కొంత పెట్టుబడులు పెట్టేశారు. తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కానీ స్టీల్ ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళు అక్కడ ఉండటం, అక్కడ కొన్ని కంపెనీలతో వీళ్ళు జరిపిన మంతనాలు ఇవన్నీ కూడా రికార్డెడ్గానే దొరికినాయి. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా అందరూ బయటకు వస్తారు. ఎంత అమౌంట్ ప్రజల నుంచి మింగారో కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. మరి నార్కో టెస్ట్ లో ఇప్పుడు నిజాలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా అమ్మా,
ఖచ్చితంగా. ఇప్పుడు అయన్నీ వాళ్ళు బయటికి చెప్పేస్తారు. ఆటినన్నిటిని దాచుకోలేరు. ఖచ్చితంగా చెప్పేస్తారు. చెప్పినప్పుడు అంతిమ లబ్ధిదారు ఆయనే కాబట్టి ఇప్పుడు మీరన్నట్టు వేరే వాళ్ళకైతే ఇవ్వడు కదా! ముఖ్యమంత్రి ఉండగా ఈ డబ్బు తీసుకెళ్ళి పిచ్చి ఆయన వేరే వాళ్ళకి ఇవ్వటానికి. కాబట్టి అంతిమ లబ్ధిదారు ఆయనే ఫేస్ చేయాల్సొస్తది. సో చూశారు కదండి వీడియోలో. అయితే ఈ మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగిందో, ఇక వీళ్ళు నిజాలు ఒప్పుకోకపోతునేసరికి ఇక నార్కో టెస్టులు చేశారు. తర్వాత ఆ టెస్ట్‌లో నిజాలు బయటకొస్తే ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని చెప్పి మనకొస్తున్న సమాచారం. నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శాలిని మన పాప్‌కార్న్ వీక్షకులకు.